అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు భూములకు సాగునీటికి ప్రాధాన్యత కల్పిస్తామని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని చెరువులకు నీటిని మళ్లించడం ద్వారా గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు కొత్తగా ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై పరిష్కరించడమే తన ధ్యేయమంటోన్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాణ్యం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఎన్నికలలో పాణ్యం అసెంబ్లీ స్థానం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు గెలవడం జరిగింది. మరోసారి 7వసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న పాణ్యం నుంచి వైసీపీ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ తరఫున గ్రామాలలో ప్రచారానికి ఎలా స్పందన ఉంది? జగన్ రావాలని, జగన్ కావాలనే నినాదంతో చాలా గ్రామాలు, టౌన్ అంతా కూడా తిరగడం జరిగింది. ప్రజలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాలనేది ప్రతి ఒక్క ప్రజలలో ఉంది. ఆ కాన్సెప్ట్ చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చూడాలనే ఆతృత వాళ్ళంది. హంద్రీ నియో నుంచి ఓరొక్కలకు నీటి మళ్లింపు ప్రతిపాదన పెండింగ్ ఉంది సార్. అలాగే పాణ్యం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు భవనాన్ని కట్టారు తప్ప రిక్రూట్మెంట్ లేదు. అంటే రాబోయే రోజుల్లో వీటి కోసం ఏమన్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితేనే, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి అయితే, దాంతో గేట్లు పెట్టకపోవడంతోనే ఈ సంవత్సరం నీళ్లు పెట్టలేకపోయినా వచ్చే సంవత్సరం 11 టీఎంసీల పైన నీళ్లు నిలబెట్టి పాణ్యం రైతులకు, బనాన్పల్లి రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు నీళ్లు తీసుకోవడానికి అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తాం. ఓరొకళ్ళు సంబంధించిన వరకు హంద్రీ నివా కొన్ని స్కీములు పెండింగ్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా త్రాగడానికి ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంతోపాటు సాగునీరు ఎక్కడికైనా ఇవ్వడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. ఇంత పూర్వం ఏ విధంగా వాటర్ ఉందో ఆ విధంగా ఆ వాటర్ తేడానికి ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ చేసే ఓర్వకల్ మండలానికి అది చేసి చూపిస్తాం. హంద్రీ నివా నుంచి మన తడకనపల్లి కావచ్చు, తర్వాత ఇంకా మరిన్ని చెరువులను నింపే కార్యక్రమం కూడా పెండింగ్ ఉంది. 100% ఇప్పుడు మనం ఇంకొకటి కూడా కల్లూరు మండలానికి సంబంధించిన వరకు మనం తడకనపల్లి విలేజ్ చెరువును దాన్ని రిజర్వాయర్గా మార్చి కర్నూలు టౌన్ కంటే కల్లూరు ప్రాంతంలో పాణ్యం నియోజకవర్గం ఉండే 11 వార్డులకు కూడా వాటర్ రిజర్వాయర్ కట్టాలి. దాని నుంచి వాటర్ పంప్ చేసి జగన్నాథ్ పెట్టి జిఎల్ఎస్ఆర్ పెద్దది కట్టి గ్రావి అంటే పైపుల ద్వారానే నీళ్ళు ఇచ్చేటట్టు అది కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజల్ నేను ఉన్నప్పుడు 70 కోట్లతో ప్రపోజల్ దాన్ని ఖచ్చితంగా చేపించేస్తాం. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయకట్టు భూములకు నీరు ఇవ్వలేని పరిస్థితి సార్. దాదాపు 80,000 ఎకరాలకు ఉంటే కేవలం 5,000 ఎకరాలకే సరిపెట్టి మేము నీళ్ళు ఇస్తున్నామన్న ఒక ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం వల్ల మాదిరి ప్రజలను మోసం చేసే కార్యక్రమం మేము చేయకుండా చేసినట్టు చెప్పారు. మేము మొదటి నుంచి కూడా కొట్లాడేది ఒకటే, మల్యాల నుంచి కర్నూలు జిల్లాలో నీళ్లు పారుతాన్ని కర్నూలు జిల్లా ప్రజలు వాడుకోకుండా 80,000 ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేయకపోవడం ఇబ్బంది అయిపోతుంది. పక్క జిల్లాకు నీళ్ళు ఇవ్వదు, మనం ఎవరం కాదను. దాంతోపాటు మా కడుపులు కొట్టి ఒకరికి అనేది కానే కాదు, మాకు సఫిషియెంట్గా మాకు వాటర్ వేయండి, అవతలకు కూడా తీసుకుపోండి. కేసీఆర్ ఈరోజు ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడుని నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాడు సార్. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 90 టీఎంసీలు తరలిస్తూ ఇక్కడ మన ప్రాజెక్టులని ఆపేయాలంటున్నాడు. వైసీపీ పార్టీ తరఫున మీ కామెంట్ ఏంటి? మనకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క పెట్టే ప్రసక్తి అనేది మన ముందు మన రైట్ మనకు ముఖ్యం. మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనకుండే రైట్ మనం కాపాడుకుంటాం తప్ప వాళ్ళు మాట్లాడే మాటలకు మనమంతా సీరియస్ నీళ్లు నిలబడేది మన దగ్గర, మనం తీసుకుంటాం. వాళ్ళు మన వాళ్ళు అడ్డ పెట్టాడే ప్రసక్తే లేదు. నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి సార్? ప్రజలందరినీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి పరిపాలన చేశాం మీరు, మళ్ళీ అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డితో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నవరాత్రిలో పేదవానికి కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ఈ పాణ్యం నియోజకవర్గం నాకు అవకాశం ఇచ్చి పాణ్యం నియోజకవర్గ ప్రజలకు మళ్ళా సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని పాణ్యం నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో తన హయాంలో స్తంభించిపోయిన పనులను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే వాటిని పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, AP24/7, పాణ్యం, కర్నూలు.